నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రహిమాన్‌ని మాట్లాడుతున్నాను. కొన్ని అనుకోకుండా కొన్ని జరుగుతా ఉంటాయండి. అనుకోకుండా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అలా ఎందుకు జరుగుతున్నాయంటే మీరు చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఓఆర్ఆర్ మీదే డే ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటే ఆ పేర్లన్నిటిలో కూడా నెగెటివ్ నంబర్‌లే ఉంటాయి. అలా నెగెటివ్ నంబర్‌లు లేకపోతే యాక్సిడెంట్‌లు అవ్వవు. ఎప్పుడు నెగెటివ్ నంబర్ ఉంటదో ఆ నెగెటివ్ నంబర్ మనల్ని ఫాలో అవుతా ఉంటది. ఎప్పుడు యాక్సిడెంట్ చేద్దామా? ఎప్పుడు ఇబ్బంది పెడదామా? అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటదండి. అందువలన మీరు డిస్టర్బ్ అవ్వటం అనేది జరుగుతది. అదే గనక మీ పేరులో గనక నెగెటివ్ నంబర్ లేదనుకోండి, ఈ యాక్సిడెంట్లు ఉండవు, ఈ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవు, ఇవన్నీ ఉండవు. ఎక్కడో ఒక చోట నెగెటివ్ నంబర్ ఉండటం వల్లనే ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. మరి సక్సెస్ అయినప్పుడు కూడా మరి అంటే మీ మీ జాతక చక్రం బలంగా ఉన్నప్పుడు ఈ పేరు యొక్క ప్రభావం అంతగా చూపిదండి. ఎప్పుడైతే మన జాతక చక్రంలో గ్రహాలు మారుతాయో అప్పుడు ఈ ప్రభావాలన్నీ కూడా చూపించి మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి జాతక చక్రం బాగుండాలి, పేరు బాగుండాలి, సంతకం బాగుండాలి, మ్యారేజ్ డేట్ బాగుండాలి, అన్నీ మనం ఉండే ఇంటి నంబర్ బాగుండాలి, మనం వాడే బండి నంబర్ బాగుండాలి, మనం వాడే మొబైల్ నంబర్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. అన్నీ పాజిటివ్గా ఉంటేనే మన జీవితం 100% బాగా ఉండడానికి అవకాశం ఉండదు. వీటిలో ఏది బాగోకపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.